హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు శివ. ఫతేపూర్ సిక్రీ రెండో భాగానికి స్వాగతం. ఇదేదో మార్బుల్ తోటి చేసింది ఉందండో ఇది. This is Jodhabhai Palace, Hindu Bhai Palace. జోధాబాయ్ ప్యాలెస్. Muslim, second Muslim Ruqayya Begum Palace. రొకయ్య బేగం ప్యాలెస్ అండి. ఇది జోధాబాయ్ ప్యాలెస్, అది రొకయ్య బేగం ప్యాలెస్. Jodhabhai, second Muslim, third Maryam. మరియం అటండి. అక్బర్ వైఫ్. Fourth Akbar room. ఫోర్త్ అక్బర్ రూమ్ అటండి. అక్బర్ గారి రూమ్. అలాగా Akbar wife. Three wife Akbar officer. అక్బర్ 3 wives కి ఉన్న First Jodha. ఫస్ట్ జోధా. Second Muslim. Third Maryam. థర్డ్ మరియం. This Akbar Palace, Akbar room, Akbar bedroom. This screen room. ఆ స్క్రీన్ ఉన్న రూమ్ అక్బర్ బెడ్రూమ్ Akbar bedroom. ఇవన్నీ కూడా బార్లీ యొక్క రూమ్స్ అటండి. So Akbar time no graveyard. అక్బర్ టైంలో గ్రేవ్ యార్డ్ లేదటండి. Only artificial. Only man family. ఆర్టిఫిషియల్ కట్టారట. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ కి కట్టారట. అప్పట్లో లేదంట. ఇదేంటో చూడండి, చాలా అక్కడి నుంచి దానికి ఫ్రంట్ లో ఈ విధంగా ఉంది. ఇది మార్బుల్ ప్యాలెస్ అండి. మనం చెప్తారు, మన గైడ్ గారు చెప్తారు, వరుసగా ఒకటి చెప్తారు. వాళ్ళ కింద మన గైడ్ గారు అక్కడికి వెళ్ళిపోతున్నారు. మనం కూడా వెళ్ళిపోవాలి. మనం షూటింగ్ తీసుకుంటూ ఉంటాం. ఆయన వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే ఆయన తక్కువ టైంలోనే ఎక్కువ మందికి చెప్పుకోవాలి, ఏదో కాస్త డబ్బులు సంపాదించుకోవాలని చెప్పేసి వాళ్ళు చూస్తారు. వాళ్ళతో రాకపోతే మనకి ఏమీ తెలియదు. ఇక్కడ ఖాళీగా చూసి వెళ్ళిపోవాలి తప్ప మనకి ఇక్కడ ఏమీ తెలియదు. అందుకని చెప్పి Sit here 2 minutes. Respect. No, respect. Sit here 2 minutes. Read here. Read. Not inside. Inside. అక్కడ ఏదో చెప్తున్నారండి. ఇవన్నీ మనం వద్దని చెప్పేసి ఆ లోపలికి వెళ్ళాలంటే ఏదో వెళ్తారా అని అడుగుతున్నారు. ఇంకా ఇవన్నీ మనం, ఎందుకంటే ప్రతిదీ కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అక్కడ ఏదైనా సరే పెట్టాలంటే కూడా వాళ్ళు కూడా ఏదో ఆశిస్తారు. ఆ విధంగా ఉండడం వల్ల మనకు వద్దని చెప్పేసాం. ఇక్కడ ఏదో మార్బుల్ తోటి అయ్యి చేసి రకరకాల బాగున్నాయి. ఫ్లోరింగ్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. మధ్యలో ఇవన్నీ సిమెంట్ అయి పెట్టినట్టున్నారు. రెస్టోరేషన్ బాగా చేస్తున్నారు. Only forest. ఫారెస్ట్ only. This is ఇదంతా అడుగుతుంది. గుమ్మటాలు ఎంత. సంత్రి బాలా సంత్రి సెక్యూరిటీ రూమ్. సెక్యూరిటీ రూమ్ అంటున్నాయి. Sir, my word. Elephant baby inside elephant. This is one piece without. Real stone. This is real and cheaper stone. Looking this elephant baby inside elephant. One I piece. see. You see? I know why then after you looking. And look. Yes. No. Very nice. Okay, good. It's very cheap. Okay. Thank you. ఏనుగు అమ్ముతున్నారండి. ఎందుకంటే మరి కనీసం 300, 500, 600 చెప్తారు. అది మనకి ఇప్పుడు ఇంటి దగ్గర అన్ని కబోర్డ్లు అన్ని నిండిపోయి అక్కడ పెట్టుకోవాలి, ఏంది అర్థం కావట్లేదు. బీర్బల్ హౌస్ బీర్బల్ హౌస్. బీర్బల్ అక్బర్ అడ్వైజర్ మినిస్టర్. అక్బర్ గారి అడ్వైజర్ కమ్ మినిస్టర్ అంట ఆయన. టోటల్ అకౌంట్ మినిస్టర్. తోటర్మల్ అని చెప్పేసి ఒక అకౌంట్ మినిస్టర్ ఉండేవారట ఇక్కడ. తోటర్మల్ అకౌంట్ మినిస్టర్ గారు ఈ ప్యాలెస్ ఉంది చూసారా. ఈ ప్యాలెస్ లో ఒక్కొక్కళ్ళు మన గైడ్ గారు చెప్పారు. అబుల్ అండ్ ఫైజీ 2 బ్రదర్. టీచర్ అక్బర్ టీచర్. అక్బర్ గారు టీచర్ అటండి. అబుల్ అండ్ ఫైజీ బ్రదర్. అబుల్ అండ్ అబుల్ రూమ్. అబుల్ టీచర్ అక్బర్. సెకండ్ బ్రదర్ ఫైజీ. అబుల్ అండ్ ఫైజీ రూమ్. టీచర్ అక్బర్. అక్బర్ గారికి ఇద్దరు కూడా గురువులు అటండి. వీళ్ళిద్దరి పేర్లు చెప్పారు, నాకు నోరు తిరగట్లేదు. మాన్సింగ్ సెక్యూరిటీ ఆఫీసర్. రాజా మాన్సింగ్ అంట, సెక్యూరిటీ ఆఫీసర్ అంట. అక్బర్ గారికి 9 మంది మినిస్టర్లు ఉన్నారంట. బిగ్ స్మాల్ సేమ్ హైట్, నో డిఫరెన్స్.
ఆహా. So Akbar is minister house, Mantralaya. అక్బర్ మినిస్టర్ హౌస్ అంటే మంత్రాలయం అంటది. మంత్రాలయం అంటుంది దీన్ని, మంత్రాలయం అంటారట దీన్ని. And secret meeting hall inside. ఆహా, సీక్రెట్ మీటింగ్ హాల్ లోపల ఉండేది అంట అది. దివానే ఖాస్ అంటారట దాన్ని. ఇది మాత్రం చాలా అద్భుతంగా ఉందండి కోట మాత్రం. ఇది తప్పకుండా నాకు తెలిసినంత వరకు చూడాల్సిన కోట ఇది. చాలా అద్భుతంగా ఉంది ఈ ఆర్కిటెక్చర్ కానీ. First architecture is church, Christian church. First architecture church. And second architecture, this is Hindu temple. I see. Yeah. This is last small big gate, Muslim architecture. First church, second Hindu, and third Muslim. I see. Mixed architecture. మిక్స్డ్ ఆర్కిటెక్చర్ అండి. అదొక రకం ఆర్కిటెక్చర్, ఇది హిందూ ఆర్కిటెక్చర్, ఇది ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అని చెప్తున్నారు మన గైడ్ గారు. ఇక్కడ ఫ్లోరింగ్ అవి కూడా చాలా బాగున్నాయి. ఈ లత్తలు అందులో ఆర్నమెంటల్గా వేసినవి ఉన్నాయి చూసారా, అవి కూడా చాలా బాగున్నాయి. ఇవి చాలా పెద్దగా ఉన్నాయండి. ఇవన్నీ తిరిగి చూడాలంటే అసలు మరి అప్పట్లో అక్బర్ గారు మరి ఎలా మెయింటైన్ చేసేవారు కానీ మంత్రివర్గాన్ని ఇవన్నీ కూడా. మంత్రులు ఉండే మంత్రాలయం అంటుంది, మంత్రాలయం అని చెప్తున్నారు. మంత్రులు ఉండేదాన్ని అంటే మంత్రి ఆలయం అన్నమాట. అదే మంత్రి ఆలయం. మంత్రాలయసి ఆలయం కాదండి, మంత్రులు ఉండే ఆలయం మంత్రి ఆలయం. This is public floor. పబ్లిక్ ఫ్లోర్. Yeah. ఇది పబ్లిక్ ఫ్లోర్ అట్టుంది అంటే కదా సామాన్య. This public. Akbar inside city. అక్బర్ గారు ఇక్కడ ఉండి వాళ్ళ This side, Akbar inside. అక్బర్ ఇన్సైడ్. అక్బర్ గారు మనకి And public this way, this ground. ఈ పబ్లిక్ ఈ గ్రౌండ్ లో ఉంటే అక్బర్ గారు ఇన్సైడ్. Sit inside. Akbar is sitting. అక్బర్ గారు సింహాసనం వేసుకుని ఇక్కడ కూర్చుంటే అప్పుడు మనకి ప్రజల యొక్క బాగోగులు అలాగే ఏమైనా అర్జీలు అవి ఉంటే కనుక అవి ఇక్కడ ఆలకించేవారని చెప్పి మనకి ఐడియా తెలియజేస్తున్నారు మనకి. కానీ ఈ ద్వారాలు ఇవి అవి చాలా పెద్దగా ఉందండి. ఇదంతా చాలా అద్భుతంగా ఉంది. నేను మన గైడ్ గారు వెనకాలే నడుస్తున్నానండి. అది చూడండి, మన గైడ్ గారు మన ఎదర వెళ్తున్నారు. మనం చూడది ఎత్తా ఇవన్నీ చూసుకోకపోతే కింద పడిపోయేలాగా ఉన్నామండి. ఒక కాళ్ళు కాలుతున్నాయని చెప్పేసి ఈ క్లాత్ వేసారు. క్లాత్ వేసినా సరే కాలిపోతున్నాయి, క్లాత్ వేయకుండా అయితే ఎలా కాలిపోతాయో ఇంకా ఇవన్నీ టెస్ట్ చేసి తలుచుకోలేదు. మార్బుల్ అంత పెద్ద ఈట ఎక్కట్లేదండి ఎర్రరాయితో పోలిస్తేనే. ఇక్కడికి ఎక్కడికి తీసుకొచ్చారండి మన గైడ్ గారు. చూద్దాం ఇదేంటో కూడా చూద్దాం. Akbar Guru Tomb, Syed Salim Chishti. Akbar Guru Tomb. అక్బర్ గురు స్టోమ్. అక్బర్ గురువు గారి టోమ్. Akbar Guru Samadhi. అక్బర్ గురువు గారి సమాధానం లేదు మనకి. So black door, black ebony, ebonite. Same look like leather, come from Sri Lanka. Ebony. Same look like లెదర్ లాగా కనపడుతుంది అట్టండి. అది మన గైడ్ గారు తెలియజేస్తున్నారు. Go inside. Tomb of Salim Chishti. Go inside. No. Come. One piece is coming, no joy. సింగిల్ పీస్. Yeah, single piece. And total pieces 171 piece. 171. Design 56 praka design. Total pieces 1 piece, 171 piece. 171 పీసెస్ అండి. ఇక్కడ మొత్తం చుట్టూరు ఉన్నదానికి కలిపి అలా కట్టారట. ఈ జాలీ వర్క్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి, చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా కళాత్మకంగా ఉన్నాయి. ఈ అన్ని రోజుల నుంచి ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నారు. చక్కగా ఎక్కడైనా పోతే మొక్కలు వేసి మళ్ళీ బాగు చేసి మీద కూడా టాప్ అన్నీ కూడా చక్కగా కాపాడుతున్నారు. చూడండి ఫ్లోరింగ్స్ అన్ని ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇవన్నీ కూడా డిజైన్స్ ఎప్పుడో 500 సంవత్సరాల క్రితం కట్టినవి. అది అబాండన్ చేయబడిన ఫోర్ట్. అబాండన్ చేయబడినది విడిచిపెట్టేశారు. అక్బర్ గారు కూడా విడిచిపెట్టేశారు, మొఘలు కూడా విడిచిపెట్టేశారు. దీని రాజధానిగా ఏమీ వాడలేదు కొన్ని సంవత్సరాల తర్వాత. అయినా కూడా దీన్ని చూడండి ఎంత కళాత్మకంగా ఉందో ఇది అంతా కూడా.
ఫ్లోరింగ్ కూడా చాలా రంగురంగులుగా ఉంది. మార్బుల్ ఫ్లోరింగ్ మీద ఎండ పడినా కూడా పెద్దగా కావట్లేదని అబ్జర్వ్ చేసింది. ఇప్పుడు అక్బర్ గారి గురువు గారి సమాధానం కదండి, అక్కడి నుంచి మనం బయటకు వచ్చేస్తున్నాం. ఇంకో ఇక్కడ మనకి మనం తీసుకెళ్తున్నారు నడవడానికి. ఇక్కడ కూడా మనకి దారిలో చూడండి ఎవరో పూసలు దాంట్లో అమ్ముతున్నారు. మనకి వద్దని చెప్పాము. చూడండి ఇది బులంద్ దర్వాజా అంట. బులంద్ దర్వాజా దీని ఎత్తు 40 మీటర్లు, అదే గ్రౌండ్ నుంచి అయితే 51 మీటర్లు. అంటే ఎంత ఎత్తు మీరు ఒకసారి ఊహించుకోండి. చాలా గ్రాండ్గా ఉంది. ఇప్పటివరకు పుస్తకాల్లో చదవడం, ఇంటర్నెట్లో చూడడం తప్ప డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు నేను. చూసిన తర్వాత నాకు కొన్ని ప్రత్యక్షంగానే చూడాలండి. ప్రత్యక్షంగా చూస్తేనే మనం దాన్ని అనుభూతి చెందగలం. ప్రత్యక్షంగా చూడాలి. కొన్ని ఫోటోల్లో చూసింది ఒకలాగా ఉంటుంది, డైరెక్ట్గా చూసింది ఒకలాగా ఉంటుంది. This part name Fatehpur. This part name, first part Fatehpur. I see. The second part this way inside and Sikri. సిక్రీ అంటే అటు పక్క నుంచి వెళ్ళాలంటుంది ఇన్సైడ్ అనేది. Yeah. So 50 rupees entry fee. Without guide is no entry. Only tourist. I see. అంటే ఈ గైడ్స్ ప్రైవేట్ గైడ్స్ అండి. ఇంకా అక్కడ గైడ్స్ అయితే అక్కడ గైడ్స్ వేరేగా ఉంటారంట. వీళ్ళు ఏంటంటే ఇక్కడ ప్రత్యేకంగా మనకి ఎవరికి ఎంత బేరాలకు దొరికితే అలాగా మనకి చెప్తూ ఉంటారు. సిక్రీలోకి వెళ్ళాలంటే 50 రూపాయలు టికెట్ అంట. అక్కడ గైడ్స్ వేరే ఉంటారంట, వీళ్ళని అలౌ చేయరంట అని చెప్పారు. ఫోన్లో ఇక్కడికన్నా సరే మనకి బాగానే చెప్పారు. మనకి ఈ గైడ్ మనకి 250 రూపాయలు మనకి ఛార్జ్ తీసుకున్నారు. So my duty is finished. ఓకే, ఈ డ్యూటీ ఫినిష్ అంట. ఈయన బాగా చెప్తున్నారు. మొహమ్మద్ అలీ అంట. ఎవరైనా ఫతేపూర్ సిక్రీ వస్తే ఈయన కలవచ్చు. సెల్ నెంబర్ ఉందా మీకు? సెల్ నెంబర్ టెల్ మీ. 93585830656504. My number. అది సెల్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్ అది. ఈయన ఎవరైనా కాంటాక్ట్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కాంటాక్ట్ చేయొచ్చు. ఈయన ఎక్స్ప్లెనేషన్ నాకు నచ్చింది. మీరు ఈ వివరాలన్నీ కూడా మీకు నచ్చితే కనుక మీరు గోదావరి కాకినాడ ట్రావెల్ అండ్ వ్లాగ్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, మరియు మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. నుంచి అక్కడి నుంచి వెళ్తే సిక్రీ అండి. ఇది 2 భాగాల కింద ఉంటుంది. ఇది ఫతేపూర్ అంట, ఆ పక్కన సిక్రీ అంట. వాళ్ళు ఇక్కడ పెట్టేసుకోమంటున్నారు. ఇక్కడ ఈ లోపలికి వెళ్ళాలంటే ఫతేపూర్కి వెళ్ళాలంటే మన సిక్రీకి అంట, సిక్రీకి వెళ్దాం అంటున్నారు. చూడండి చాలా మంది ఫారినర్స్ కూడా వచ్చినారు. ఇక్కడ మనకి చాలా షాపింగ్ కూడా కనపడుతుంది. ఇక్కడ మనకి షాపింగ్